కొద్దిగా విశ్రాంతి ఎక్కువగా తీసుకొని వచ్చాం అనుకుంటున్నాను నేను కదా. 3 గంటలు అంటే ఎక్కువ కదా. మరి ఆ మంకులో కాకుండా దేవుని మహాకృప చేత చల్లని గాలి ప్రారంభమైంది. దేవుని వాక్యం కూడా మనం ఇది ప్రత్యేకమైన కూడికలు కనుక సమయాలు ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇష్టపూర్వకంగా ఉండాలి. ఎందుకంటే ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసుకున్నాం కనుక దేవుని వాక్యంలోంచి మనం చదువుకుందాం. త్వరగా రెండవ పనులన్నీ పక్కన పెట్టి మొదటి పని మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం. దానికంటే ముందుగా రోమాపత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకొని ఎస్తేరు గ్రంథానికి వద్దాం. త్వరగా దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని వాక్యాన్ని నోట్ చేసుకోవాలి. బాబు ఒక దాంట్లో పెట్టేసి వదిలేసేయమ్మా. రోమాపత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమించబడి ఉన్నవి. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం 3 ప్రాముఖ్యమైన భాగాలు మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 4-5 వచనాలు. అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరిచాను. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించాను. 13వ వచనం. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇవ్వన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకోకపోగా రాజు మిగలు కోపగించాను. అతని కోపము రగులు కొనెను. వచనం 16. మేము కాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఎలాగు ప్రత్యుత్తరమిచ్చాను. రాణి అయిన వస్తీ రాజులేళ్ల మాత్రం కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానంలో నుండి అధిపతులు అందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. కృపలిగిన మా ప్రియ ప్రభువా, చదువుబడిన లేఖనాన్ని మా వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘములుగా మాతో మీరు మాట్లాడతారని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాలం మనం ఎస్తేరు గ్రంథంలో మనకు ప్రాముఖ్యమైన మాట జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. దైవ గ్రంథంలో స్త్రీల పేర్ల మీద వ్రాయబడిన గ్రంథాలు 2 అని. ఒకటి రూతు గ్రంథం, రెండవది ఎస్తేరు గ్రంథం. దేవుని నడిపింపు ప్రకారమే నేను ముందు ఎస్తేరు గ్రంథంలో నుంచి తీసుకోవడం జరిగింది. తర్వాత దేవుని సేవకులు రూతు గ్రంథం నుంచి తీసుకురావడం చాలా సంతోషించదగిన విషయం. దేవుని ఆత్మ నీతో మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే వారిద్దరి జీవితాలు విభిన్నమైన సరే వారిద్దరిలో నుంచి దేవుడు మాట్లాడుతున్న ఒక ప్రధానమైంది. వారు దేవునికి విధేయులు కాగా వారి ద్వారా ఒక స్త్రీలు వీర వనితలుగా దేవుని కోసం వారు గొప్ప జాతిని వారు కాపాడి రక్షించగలిగారు. అందుకు ఉదయకాల ఉపోద్ఘాతంగా ఎస్తేరు గ్రంథంలో 5 ప్రాముఖ్యమైనటువంటి 5 వ్యక్తుల గురించి మనం ప్రారంభంగా జ్ఞాపం చేయబడ్డాం, పరిచయం చేయబడ్డాం. ఎవరు వాళ్ళు చెప్పండి ఒకసారి. అహష్వేరోషు, వస్తీ, హామాను, మొర్దెకై, ఎస్తేరు. దేవుని చేతిలో వ్యక్తులు ఎవరు, దేవుని చేతిలో వస్తువులు ఎవరు? మనం దేవుని చేతిలో వ్యక్తులుగా ఉండాలి, కానీ వస్తువులుగా మాత్రమే ఉండకూడదని ఉదయకాలం నేర్చుకున్నాం. ఈ సమయంలో మనం చదువుకున్న మొదటి అధ్యాయంలో చాలా విశేషమైనటువంటి సారాంశం చెప్పబడింది. ఇక్కడ
మొదటి అధ్యాయానికి ప్రధానమైనటువంటి పేరు పై అధికారమును గుర్తించుచున్నామా. అది మన టైటిల్, మన హెడ్డింగ్ అని చెప్పండి. పై అధికారమును గుర్తించుచున్నామా, లేక అధికారమును ధిక్కారం చేస్తున్నామా. ఎక్కడ లా అండ్ ఆర్డర్ క్రమంగా ఉంటుందో అక్కడ క్షేమము, భద్రత, అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. రోమాపత్రిక 13వ అధ్యాయంలో చదువుకున్నా, ఉన్న అధికారములన్నీ పైనుండి కలిగినవి, దేవుని వలనే అవి నియమించబడి ఉన్నవి అన్నాడు ఆయన. అధికారమునకు లోబడితే ఆశీర్వాదం, ధిక్కారం చూపితే అంత నష్టమే. ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు, లోబడటం ఎప్పుడు నేర్చుకుంటామో కమాండ్ చేయడం కూడా సరిగ్గా కమాండ్ చేయగలమంట. ఏం చెప్పండి, ఏంటంట? హౌ టు నో ఒబే వీ కెన్ నో హౌ టు కమాండ్. ఎప్పుడు లోబడటానికి మనం నేర్చుకుంటామో అప్పుడే సరిగ్గా ఆజ్ఞాపించగలం, సరిగ్గా అధికారం చేయించగలం. అదే దేవుని వాక్యంలో ప్రభు మన జ్ఞాపం చేసుకునేది. ఈ మొదటి అధ్యాయంలో 3 కోణాలలో అధికారం చూపించబడింది, 3 చోట్ల అధికారం చూపించబడింది. మొదటి 9 వచనాలు రాజ్యములో అధికారం, 10 నుండి 15 వచనాలు కుటుంబంలో అధికారం, 16 నుంచి 22 వచనంలో వ్యక్తిగతమైన జీవితంలో అధికారం. చూసారా, అధికారం 3 చోట్ల చూపించబడింది. అది రాజ్యాధికారమైన, కుటుంబంలో అధికారమైన, ఒక వ్యక్తి జీవితంలో అధికారమైన, అది ఏ విధంగా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం వాళ్ళ జ్ఞాపం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయంలో పై అధికారమును గుర్తించుచున్నామా, ఆర్ వి ఐడెంటిఫైయింగ్ ద అబవ్ అథారిటీ. పై ఉన్న అధికారాన్ని మనం గుర్తిస్తున్నామా అనే దానిలో మొదటి 9 వచనాల్లో రాజ్యాధికారం, రాజ్యము, రాజు అనే పదాలు ఎక్కువగా మనకు కనబడుతున్నాయి. రెండవది కుటుంబంలో ఎవరంట, రాజు, రాణి, వారి కుటుంబంలో ఎవరెవరికి లోబడ్డారో చూస్తాం. తర్వాత చివరిగా ఒక వ్యక్తి ఏ విధంగా తను తీసుకున్న సలహా, నిర్ణయము రాజుకు తెలియచేశాడో, రాజ్యంలో ఏ విధంగా వస్తీ ఆమె విడువబడిందో, నేరస్తులుగా తీసుకురాబడిందో, ఆ పదాల్లో మనం జ్ఞాపం చేసుకుంటూ ముందుకెళ్తాం. రండి, మొట్టమొదటిగా మొదటి 9 వచనాలలో రాజ్యము, రాజ్యాధికారం కనబడతా ఉంది. దానిలో రాజు ఎవరు చెప్పాలి మీరే, ఏమో చెప్పండి. అహష్వేరోషు రాజు. రాజులు సహజంగా సందర్భాలను చూచి విందులు, వినోదాలు ఏర్పరుస్తారంట. వారికి ఉన్న బలం, వారికి ఉన్న ధనం, వారికి ఉన్న ఐశ్వర్యం, వారికి ఉన్న ప్రభావాన్ని చూపించడానికి విందులు, వినోదాలు ఎక్కువగా చేస్తుంటారంట. అందుకే రాజు ఇక్కడ 180 రోజులు విందులు చేశాడు. ఎన్ని రోజులంట? 180 రోజులు అంటే 6 నెలలు విందు. ఎన్ని నెలమ్మా? 6 నెలల విందు. సంవత్సరం ఆడ తినచ్చు మనం. అంటే రాజుగారు 180 రోజులు అక్కడ విందు ఏర్పాటు చేశాడు. 127 సంస్థానాలలో ఉన్న ఆ రాజ్యాలు అవన్నీ కూడా అక్కడికి వచ్చి ఆ విందులో పాల్గొనాలి. ఎందుకంటే తన రాజ్య ఐశ్వర్యం, మహిమ ఎంతుందో కనుపరచడానికి అహష్వేరోషు చేసిన గొప్ప విశేషమైంది. అందుకే ఈ గ్రంథంలో ఎక్కువగా మొదటి అధ్యాయంలో 3 సార్లు విందులు జరిగాయి. రాజు 6 నెలలు విందు చేశాడు. తర్వాత ఒక వారం మళ్ళీ లాస్ట్లో అల్పులకి, గనులకు కూడా, చిన్న చిన్న వాళ్ళకి కూడా విందు చేశాడు. లాస్ట్లో రాణిగారు కూడా విందు ఏర్పాటు చేసింది. అంటే మొదటి అధ్యాయంలోనే 3 విందులు ఉన్నాయి. అసలు ఎస్తేరు గ్రంథాన్ని చాలామంది పండితులు అంటారు విందుల గ్రంథం అంటే. ఇది ఏ గ్రంథం? విందుల గ్రంథం. ఈ గ్రంథం అంతా కూడా 7 విందులు ఉన్నాయి. మొదటి అధ్యాయంలోనే 3 విందులు అయిపోయినాయి. ఇంకా తర్వాత 4 విందులు ఉంటాయి. దాని గురించి తర్వాత మనం చూస్తాం. అంటే ఈ గ్రంథంలో విందులు చూస్తాం. ఇక్కడ 127 సంస్థానములు అంటే టర్కీ, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఇండియా, యోర్ధాన్, లెబానోన్, ఇస్రాయేలు, ఐగుప్తు, లెబానోన్, సుడాన్, లిబియా, ఇంకా అనేకమైన ప్రాంతాలు కలిపి 127 సంస్థానాలుగా ఆ రోజు అహష్వేరోషు రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆశ్చర్యం, ఆనందం ఏంటో తెలుసా? ఈ 127 సంస్థానాల్లో ఇండియా కూడా ఉంది. హిందూ దేశం మొదలుకొని. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది కొన్నిసార్లు. అమెరికా పేరు లేదు బైబిల్లో. ఎవరి పేరుంది? భారతదేశం పేరుంది. వాట్ వండర్. చాలామంది అమెరికా దేవుడు అంటున్నారు. రండి, అసలు బైబిల్లో భారతదేశం పేరుంది, కానీ అమెరికా పేరు అసలు లేనే లేదు. అసలు
127 సంస్థానాలను ఈ రాజు అహష్వేరోషు రాజు పరిపాలన చేస్తున్నాడు. తన ఐశ్వర్య గ్రంథాలను చూపించడానికి విందు చేసినట్టుగా ఈ ప్రాంతంలో మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. వాస్తవానికి హిస్టరీలో ఈ అహష్వేరోషు రాజు యొక్క తండ్రి దర్యావేషు I అంటారు ఆయన్ని. ఆయన గ్రీకుల మీదకి వెళ్ళి అక్కడ ఓడిపోయి మరలా వచ్చి పగతో మళ్ళా వాళ్ళ మీదకి వెళ్ళి ఆయన చనిపోతాడు. అదే భావంతో ఈ అహష్వేరోషు రాజు ఉండి నా తండ్రిని చంపేస్తారా అనే పగ కక్షతో ఉండి అదేవిధంగా వారిని మరలా ఓడించాలి అని చెప్పి తన రాజ్యాన్ని బలపరుచుకోవడానికి 127 సంస్థాలను రేపడానికి మనం ఎంతో బలం చూపించడానికి ఆయన విందులు ఏర్పాటు చేసి రండి రండి మన రాజ్యం, మన ఘనత, మన ఐశ్వర్యం ఎంతో ముందు చూస్తే కానీ మీకు అర్థం కాదు, మనం వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేయమని అనేకులను వారిని రేపినట్టుగా ఈ గ్రంథంలో చూస్తాం. అంటే వాస్తవానికి ఇదే రాజు అందరినీ రేపడానికి విందులు ఏర్పాట్లు చేశాడు. కానీ విచారం ఏంటంటే ఇతడు కూడా వారి మీదకి వెళ్ళి ఓడిపోతాడు. అంటే కారణం తనలో యుద్ధంలో గెలవాలి అనేటువంటి తర్వాత సంగతి. కానీ తనలో ప్రధానంగా ఉదయకాలం చెప్తూ వచ్చాను, అహష్వేరోషు రాజులో ఏముందన్నారు చెప్పాలి మీరే. ఆ పేరులోనే ఉంది అహం. ఏముందంట అహష్వేరోషు రాజులో అహం. నాశనమునకు ముందు చెప్పండి గర్వము నడుచును. ఇప్పటికే కొంతమంది ఊగిపోతున్నారు, తూగిపోతున్నారు, చూసారా? కానీ చాలా చక్కగా ఉంటున్నారు మిగిలిన వారు కూడా. ఇతనిలో 3 చెడ్డ విత్తనాలు రాజ్యం చెడిపోవడం కారణమైంది, ఓడిపోవడం కారణమైంది. రాజ్యము చెడిపోవడానికి ఈ రాజులో ప్రధానంగా 3 చెడ్డ విత్తనాలు వేశాడు అతను. ఏంటి తెలుసా? నెంబర్ 1 గర్వం, 2 త్రాగుడు, 3 కోపం. మొదటి 9 వచనాల్లో మనం చూస్తాం ఆ రాజ్యం పతనం కావడానికి ప్రధానమైన కారణము 3 చెడ్డ విత్తనాలు, బ్యాడ్ సీడ్స్ అతను విత్తాడు. అక్కడ తన అధికారంలో ఏమి తెలియక అతడు త్రాగుడుకు అలవాటు పడ్డాడు. అక్కడ తీవ్రంగా తాగాడంట. దానికంటే ముందు రాజ్య మహిమ ఐశ్వర్యాలు చూపించడానికి ప్రయత్నించాడంటే అతనిలో గర్వం 1, 2వది త్రాగుడు, 3వది కోపం. అక్కడ బహుకోపము రగులుకొని అన్నాడు రాజుగారు. అంటే నేడు ఈరోజు ఏ వ్యవస్థకైనా సరే ఈ 3 తాగితే అదేమవుతుంది? ఏం చెప్పండి? అదేమవుతుంది? నాశనం అయిపోద్ది అంతే. అది కుటుంబం కానీ, అది వ్యక్తిగతం కానీ, సమాజం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ, సంఘం కానీ ఎప్పుడైనా గర్వము, త్రాగుడు, కోపం తాగితే ప్రభావితమైతే అది నాశనమే తప్ప నష్టమే తప్ప మరొకటి లేదు. నెంబర్ 1 మొట్టమొదటిది ఏంటంట? గర్వము. రాజైనా రాజ్యమైనా తమకు పై అధికారమునందని గుర్తించకపోతే ఏముంది? రాజు అహష్వేరోషు ఏమనుకున్నాడు? నేనే రాజును, నాకంటే పై అధికారం ఇంకేమీ లేదనుకున్నాడు. అందుకే వచ్చింది నష్టం. చెప్పాను ముందే, ఏమన్నాను? పై అధికారమునకు ఏమన్నాము? పై అధికారమున మనము గుర్తించుచున్నామా? చూసారా? రాజ్యములో అధికారం. నువ్వు రాజు అయినా కావచ్చు, రాజ్యమైనా కావచ్చు, తనకు ఒక పైన అధికారం ఉంది. సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన అధికారమును గుర్తించకపోతే అది ఎప్పుడైనా నష్టమే. అందుకే రోమాపత్రిక 13:1 త్వరగా చదవండి. రోమాపత్రిక 13:1 చదవయా. రోమాపత్రిక 13:1 ఉన్న అధికారములు అదేనా? ప్రతివాడును పై అధికారములకు లోబడి ఉండవలను. ఏలయనగా దేవుని వలన కలిగినవి తప్ప మరి ఏ అధికారమును లేదు. ఈ అహష్వేరోషు రాజు తన గర్వం, తన అధికారం ఏంటంటే నేనే సమస్తానికి అధికారిని, నాకంటే పై అధికారం ఏమి లేదనుకున్నాడు. గర్వించాడు, త్రాగాడు, కోపడ్డాడు. వచ్చింది నష్టం. ఇక్కడ మొట్టమొదటిది గర్వము. దేవుడు సర్వాధికారి అయితే గర్వపడ్డాడు అహష్వేరోషు రాజు. దేవుడు సర్వాధికారని ఫరో నేర్చుకున్నాడా లేదా? ఫరో నేర్చుకున్నాడా లేదా? యెహోవా ఎవడు అన్న ఫరో ఒకరోజు అంటాడు, ఓ మోషే తీసుకెళ్ళయ్యా, మీ దేవుడు గొప్పవాడే, ఎల్లయ్యా, నాకు అర్థమైపోయింది అన్నాడు. ఏమన్నాడు? మీ దేవుడే గొప్పవాడు అన్నాడు. గర్వపడిన రాజు ఫరో నేర్చుకున్నాడు దేవుడు సర్వాధికారని. నెబుకద్నెజరు నేర్చుకున్నాడు దేవుడు సర్వాధికారని. విందులో బెల్షస్సరు రాజు నేర్చుకున్నాడు విందులో అప్పటికప్పుడే హతుడైపోడని చెప్పి
మన గ్రంథంలో మనం చదువుతాం, దానియేలు గ్రంథంలో మనం చదువుతాం కదా. హేరోదు నేర్చుకున్నాడు. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను ప్రసంగించినట్టు అసలు ఎలాంటిది లేదు, దైవ స్వరమే కదా అని ప్రజలంటే దేవుని మహిమపరచిపోయేసరికి ఎలా చనిపోయాడంట? పురుగులు పడి చనిపోయాడు. ఖడ్గంతో యాకోబును చంపించాడు కానీ తను మాత్రం పురుగులు పడి ప్రాణం విడిచాడు. అంటే హేరోదుకు అర్థమైంది దేవుడే సర్వాధికారి అని. ఏ స్త్రీ అయినా పురుషుడైనా అధికారములో క్రిందనే పైన అధికారమును గుర్తించే విషయంలో ఎంత ప్రాముఖ్యత అవసరం ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. గర్వం అంట అద్దం లాంటిదంట. అంటే ఏంది? అద్దం చూస్తే ఎవరు కనపడతారు? ఏమ్మా, నువ్వు తప్ప ఎవరు కనపడరు. అదే గర్వం అంటే. కానీ దీనత్వం అంటే కిటికీ లాంటిదంట. అంటే ఏంది? కిటికీ తెరిస్తే ఎవరు కనపడతారు? ఇతరులు కనపడతారు కానీ కదా. కిటికీ తెరిస్తే కిటికీలో గుండా ఇతరులను చూస్తావు. అదే దీనత్వం అంటే. దాని ద్వారా ఇతరులను చూస్తావు. ఎక్కడ మనుషుడు ఘనత పొందుతాడో అక్కడ దేవునికి ఘనత ఉండదు అక్కడ. అదే మనం ఇక్కడ చదువుతున్నాం. అహష్వేరోజు పరిపాలనలో గర్వము. రెండోది ఏంటి? రెండో కారణం ఏంటి చెప్పండి? రెండోది చెడిపోవడం కారణం త్రాగుడు. రాజుగారు అందరికీ తాగండయ్యా మీ ఇష్ట ప్రకారం అంటాం ఒక ఎత్తును, తను కూడా తాగడం ఇంకొక ఎత్తు అనమాట. సామెత గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం చదవండి. సామెత గ్రంథము 31వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నారు. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. చూసారా ఇక్కడ ఏబడిందో? దేవుని చట్టంలో ఏం చెప్పబడింది? 31:4 చదువుతున్నారు. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెముయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరచుదురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు. చాలే ఇంక చెప్పుకుంటా వెళితే అక్కడ ఉంది మద్యము తాగుట రాజులకు అధికారులకు తగదు అన్నాడు ఆయన. స్పష్టంగా చెప్తూ వచ్చాడు ఆయన. అంటే చూడండి, రాజులకు తగింది కాదు కానీ రాజే త్రాగి మత్తుడైపోయి ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియలేదు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ ఈ పదంలో. ఈరోజు వివాహాలు, ఈరోజు ఆరోగ్యాలు, ఈరోజు రకరకాల వాటికి ఎక్కువగా వాటికి ప్రభావితమై నష్టాలు జరుగుతున్నాయని చెప్పాలి. ఇక్కడ మత్తులో మునిగిపోవడం ఎంత ప్రమాదకరమో మనం గమనిస్తున్నాం. అక్కడ యోబు కుమారుల విందు ఎలా ముగిసింది? నష్టం జరిగిందా జరగలేదా? యోబు కుమారుల విందు ఎలా ముగిసింది? పెద్ద గాలి వచ్చి వారిని చంపేసింది. సరిపోయారు వారు. బెల్షస్సర్ విందు జరుగుతుండగా దేవుని ఆలయంలోంచి తీసుకురాబడిన పాత్రలను చూచి వాటితో త్రాగుతూ ఉండగా గోడ మీద రాయబడింది. ఏమన్నాడు? మెనే టెకెల్ ఉపార్సిన్, లెక్క చూడగా తేలిపోయావు. ఆ రాత్రే బెల్షస్సర్ ఏమయ్యాడు? హతుడయ్యాడని రాయబడింది. గోడ మీద వ్రాత ద్వారా మరణించాడు. జీవితానికి ముగింపు వచ్చింది. కానీ ఇక్కడ అహష్వేరోషు రాజు తన బుద్ధిహీనత ద్వారా నష్టపోయాడు, ఓడిపోయినట్టుగా చూస్తాం. అక్కడ కారణం ఏంటంటే త్రాగుడు. ఒకదానికి మత్తు కావడం, ఒకదానికి లోను కావడం, అడిక్ట్ కావడం, ఒకదానికి మనం లోబడిపోవడం, దేవుని అధికారానికి లోబడకుండా ఒకదానికి మత్తులు కావడం. అది ఎంత ప్రమాదకరమైందో చూడండి. అతడు రాజే కానీ పై అధికారమును గుర్తించినవాడు కాదు. మూడోది ఏంటి చెప్పండి? మూడోది ఏంటి? కోపము. వచనం 12లో ఉంది కదా, రాణైన వస్తీ నపుంసకుల చేత ఇవ్వమన్న రాజ్యాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకోకపోగా రాజు మిగుల కోపగించాను. చూసారా? కోపం. 127 సంస్థానాలు తన స్వాధీనంలో ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే 127 సంవత్సరాలు తన స్వాధీనంలో ఉన్నాయి కానీ కోపాన్ని మాత్రం స్వాధీనంలో చేసుకోలేకపోయాడు ఆయన. చూసారా? అందుకని 16వ అధ్యాయం 32వ అధ్యాయంలో ఉంటుంది సామెతలు. 16వ అధ్యాయం 32వ వచనంలో ఒకడు తన పట్టణమును పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అని రాయబడింది. 127 సంస్థానాలు నా స్వాధీనంలో ఉన్నాయన్నాడు కానీ కోపాన్ని మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయాడు. సోదరుడా, సోదరి, అదే ఇక్కడ జ్ఞాపకం చేసేది. కోపం అంట మనల్ని గుడ్డోళ్ళని చేస్తుందంట. కోప్పడే టైంలో ఏమైపోతాం మనం? ఏం కనపడదు. ముందు ఎవరున్నారో అగపడదు. అసలు ఏం అర్థం కాదంట కోప్పడితే. కోపము చాలా ప్రమాదకరమైంది. హృదయాన్ని
చంపేటువంటి అనుభవం కనబడిద్దంట అక్కడ, కోపం అనేటువంటిది. అందుకే క్రొత్త నిబంధనలో రాయబడింది, కోపపడుడి గాని పాపము చేయకూడి. కోపం దేనికి నడపకూడదు? పాపానికి నడకూడదు. కోపపడటం తప్పేం కాదు, సరికాని విషయంలో కోపడండి మంచిది. ఈ రాజు మిగులో కోపగించాను అని రాయబడింది. రాజ్యాలు, దేశాలు, వ్యవస్థలు, సమాజం ఎంతటి ప్రభావం అంటే ఈ 3 చేత ప్రభావం తీసుకురాబడ్డాయి. 1 చెప్పండి ఇప్పుడు, 1 గర్వం, 2 త్రాగుడు, 3 కోపం. అహష్వేరోషు రాజు తన రాజ్యం 127 సంస్థానాలైన తన రాజ్యము సింహాసనంపై అధికారమునకు, ఆపై అధికారమునకు నా రాజ్యం చిన్నదే అని గుర్తించలేకపోయాడు, గమనించలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. అందుకే పైన అధికారం ఉందని గుర్తించలేదు. కాబట్టే ఈరోజు ఆ రాజ్యం ఉందా? చెప్పండి, ఈరోజు ఉందా రాజ్యం? లేదు. సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? 127 సంవత్సరాల మీద అధికారం రాజు ఈరోజు లేడు, అంత పోయింది. పై అధికారమును గుర్తించున్నామా? రాజ్యంలో ఉన్న అధికారం. నెంబర్ 2, రెండోది కుటుంబ అధికారం. చూద్దాం, చూడండి. వచనం 10 నుండి 15 వచనం వరకు, 10 నుండి 15 వచనం వరకు ఇప్పుడు రాజు రాణిల మధ్య జరుగుతున్న అధికారం చూసారా? ఇక్కడ ఇప్పుడు కుటుంబ అధికారం. ఇది రాజ్య ప్రభావం దేని మీద పడింది? ఇప్పుడు దేని మీద పడింది? కుటుంబం మీద పడింది. ఇప్పుడు ఆయన రమ్మన్నప్పుడు ఆమె రాలేదు. ఇప్పుడు రాజుగారు, ఇక చూడండి 10వ వచనం నుంచి జరుగుతాం. అక్కడ రాజ్య ప్రభావం కుటుంబం మీద పడింది. మనం ఎంత గొప్ప స్థానంలో ఉంటామో మన ప్రభావం అంత గొప్పగా ఉంటుంది. ఆయన రాజు గొప్పవాడే, కానీ కుటుంబానికి దెబ్బ తగిలింది. అక్కడ రాణి ఆయన మాట వినలేదు. ఎంత విచారం చూడండి. రాజు పిలువుగా రాణి తిరస్కరించింది. కుటుంబంలో అధికారం ధిక్కరించింది ఆమె. వాస్తవానికి రాజు పిలిచినప్పుడు వెళ్ళాల్సింది, వెళ్ళి విషయము చెప్పుకోవాల్సింది. నా భర్త మాత్రమే కాదు, రాజు ఆయన, రాజు మాత్రమే కాదు, 127 సంస్థానాలకి గొప్ప అధికారి ఆయన తర్వాత ఎవరు లేరే, అలాంటి రాజు పిలుస్తుండే నేను కాదంటానా అని వెళ్ళాల్సింది. తన తిరస్కారమును వినయంగా చెప్పాల్సింది, తన తిరస్కారమును గర్వంగా చూపింది ఆమె. తన రాజ్య మహిమను చూపగా తన కుటుంబమే నేరంగా మారిపోయింది. ఇక్కడ ఎంత విచారం. తన భార్య ఇష్టం వచ్చినట్టుగా గర్వంగా నడిచింది. కాడి ఎత్తుకోవడంలో 2 కక్షలు ఉంటే ఆ కుటుంబంలో ఏముంటుంది? అంతా నష్టమే. కుటుంబంలో భార్యాభర్త 2 కాడి, చెరియకు కాడి అనమాట. 2 సమానంగా మోయాలా, సమానంగా తీసుకెళ్ళాలా. 2 మధ్య కక్షలు వచ్చినాయా, అక్కడ కుటుంబానికే ప్రమాదం. ఆమె ఒప్పుకోకపోవడం వల్ల 3 ప్రధానమైన నష్టాలు అక్కడ జరిగాయి. ఏంటో తెలుసా? 1, ఆమె భర్తకు లోబడాల్సింది కదా. ఎవరికమ్మా? ఎవరు చెప్పండి? ఫస్ట్ భర్తకు లోబడాల్సింది. మన కుటుంబంలో ఉన్న భర్తలకు ఎలాగో లోబడుతున్నాం మనం? వినండి, భర్తలకు 2 విషయాల్లో తప్ప అన్ని విషయాల్లో మనం లోబడాలి. 1, పాపం విషయంలో వారికి లోబడాలి. మిగిలిన అన్ని విషయంలో పాపం అంటావా, పాప సంబంధమైన దేంట్లో కూడా వారితో మనం ఏకీవించకూడదు. భర్త అయినా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. విశ్వాస విషయంలో కూడా ఐ బిలీవ్ మై గాడ్, నేను ఈ దేవుని నమ్ముతాను, నువ్వు నమ్మట్లేదా, నువ్వు నమ్మకపో, నేను మాత్రం నమ్ముతాను అనే విషయంలో మాత్రమే తప్ప ఇక ఏ విషయంలో కూడా భర్తకు మనం లోబడి ఉండాలి. తీతు పత్రిక 2వ అధ్యాయం చూడండి, మొదటి 2 వచనం చదువుదాం. తీతు పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపం లేని వారిని ఉండవలననియు, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగులు మద్యపానాసక్తులనే ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారే ఉండవలననియు, దేవుని వాక్యం ఎక్కడి నుంచి వినండి జాగ్రత్తగా, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును. ఎలా ఉండాలంట? ఎవరు ఉండాలంటే చెప్పండి, ఇక్కడ చెప్పండి. దేవుని నామం దూషించబడకుండా ఉండాలంటే భార్యలు ఏం చేయాలంట? తమ భర్తలను శిశువులను ప్రేమించాలని రాసింది. అందుకే నేను ఉదయకాలం చెప్పింది,
ముందు నీ భర్త కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలా? ప్రేమించాలి. ఇక్కడే రాసి ఉంది, ప్రేమించాలి అంటే ఎవరినంట? అక్కడ ఆర్డర్ చూడండి, ఇక్కడ ఏం రాయబడింది? అక్కడ ఆర్డర్ ఎవరిని ప్రేమించాలా? భర్తలను, శిశువులను. ఎవరినమ్మా ముందు ప్రేమించేది? మనం బిడ్డలు పుట్టంలో భర్త మర్చిపోద్దామే చాలాసార్లు, అవునా కదా? ఇదే ఎక్కువ జరిగేది కుటుంబాల్లో. నన్ను పడుచుకోవలేదు అంటదామె, చూసారా? కానీ దేవుని వాక్యం చెప్తుంది, భర్తలను, శిశువులను ఫస్ట్ ప్లేస్ గివింగ్ టు ద హస్బెండ్. ఎంతమంది ఉన్నా సరే నీ భర్తను ప్రేమించేది ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత శిష్యులు, నీకున్నటువంటి బిడ్డలను, శిశువులను ప్రేమించాలి. మనం ప్రేమించడం మాత్రం ఏం రాయబడింది? ఏమన్నాడు? స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రును, ఇంట ఉండి పని చేసుకునే వారును, మంచివారునై ఉండాలి. పని చేసుకునేవారు ఉండాలి. ఎక్కడ పని చేయాలంట? ఆమె పోయి దుబాయ్ పని చేస్తే ఇండియాలో పని చేయడం కాదు. ఇక్కడ ఆమె ఇంట ఉండి పని చేసుకోవాలి. అదే భర్తకు లోబట్టం. ఈమె ఇక్కడ కుటుంబంలో ఉన్న అధికారం చూడండి తారుమారైపోయింది. రాజు రాణుల మధ్య వీరిద్దరు భార్య భర్తలు. వాస్తవాన్ని చెప్పాలంటే వారి మధ్య ఏం జరిగిందంటే ఆమె భర్తకు లోబడాల్సింది, ఆమె తన తిరస్కారాన్ని గర్వంగా చూపించింది. రెండో చేసిన మిస్టేక్ ఏంటంటే ఆమె చేసింది, అధికారంలో ఆయన ఉన్నాడంటే ఆయనకి ఏం చేయాలి? ఒకటి భర్తగానే లోబడాలా, అది చేయలేదు. రెండోది ఆయన పై అధికారి, ఆయనకు కూడా ఆమె లోబడలేదు. లోబడే అవకాశము లేనప్పుడు కూడా, వినాలి, ఒక అధికారికి లోబడే అవకాశం లేనప్పుడు కూడా తప్పకుండా సరైన రీతిలో లోబడాలి. ఎట్లా ఏమ్మా? వారితో మనం మాట్లాడి సరైన విధంగా లోబడడానికి ప్రయత్నించాలా. నా సిస్టమ్ ఇంతేనండి, నా విధానం ఇదేనండి అని వారికి తిరస్కరించకూడదు. ఇదే జరిగింది ఇక్కడ కుటుంబంలో. ఆయనకు చదివే రాదండి, ఆయనకు అసలు ఏం తెలియదండి, భర్తను గురించి చెప్పడం కాదు ఇక్కడ. సరైన రీతిలో చెప్పుకునే విధానంలో బైబిల్లో మనకు చాలామంది కనపడతారు అక్కడ. అవన్నీ సంగతులు నేను జ్ఞాపం చేయట్లేదు. కానీ ఇంకో సంగతిగా చెప్పాలి, ఒక స్త్రీ ఒక పురుషునికి ఏం చేయాలి? ఆమె లోబడాలి. దైవ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది. అది కూడా చేయలేదు ఆమె. 3 రకాల ఆమె మిస్టేక్ చేసింది ఇక్కడ. ఒకటి, భర్తగా ఆమెకు లోబడలేదు. 2, ఒక పై అధికారమునకు లోబడాల్సింది, అది చేయలేదు. 3వది, ఒక స్త్రీ తన భర్తకి ఏం చేయాలి, లేదా ఒక పురుషునికి ఏం చేయాలి? లోబడాలి. అధికారాన్ని తిరస్కరించింది ఆమె. అందుకే ఏం పొందింది? వచనం ఏం చదువుతాం అక్కడ? మనం ఏం చదువుతాయా? వచనం 16 చివరిలో, సకల సంస్థానంలో అధిపతులు అందరి ఎడలను, జనులందరి ఎడలను నేరస్తురాలాయను. ఏమైంది మే చివరికి? నేరస్తురాలు, క్రిమినల్. ఎంత నేరము! వస్తీ రాక ఎంత నష్టపోయిందో చూడండి. తనకున్న కిరీటం, తనకున్న స్థానం, తనకున్న పేరు పోగొట్టుకుందామే. ఒక మాట నేను ఇక్కడ చెప్పాలి, వస్తీకి ఎస్తేరుకున్న చాలా తేడా ఉంది. గమనించారా? వస్తీ పిలిస్తే కూడా రాలా, కానీ ఎస్తేరు పిలవకుండానే రాజు దగ్గరికి వెళ్ళింది. అవునా? వస్తీ రాజుకు విందు చేసినట్టు ఎక్కడా లేదు, కానీ ఎస్తేరు రాజుకు విందు కూడా చేయడానికి రమ్మంది. అయ్యా నీకు విందు చేస్తానంది. వస్తీ అయోగ్యురాలుగా తీర్చబడింది, కానీ ఎస్తేరు యోగ్యురాలుగా ఉంది. ఈ గ్రంథంలో వస్తీ రాజు ఈమెకు విందు చేసినట్టు కూడా లేదు అసలు. రాజు అయినా ఆమెకు చేసినట్టు లేదు అసలు కదా. కానీ అక్కడైతే ఎస్తేరుకు రాజు విందు చేశాడమ్మా. తర్వాత అధ్యాయాల్లో ఎస్తేరుకే రాజు ఏం చేశాడు? విందు చేశాడు. ఎంత గొప్ప లోబడి జీవించింది ఎస్తేరు జీవితం. ప్రేమ సోదరి, కుటుంబంలో అధికారం ఎలా ఉందో మనం గుర్తించాలి. నెంబర్ 3, మూడవది వ్యక్తిగతమైన అధికారం ఎలా చూపించబడిందో చూస్తాం. 16వ వచనం నుంచి 22వ వచనం వరకు. అక్కడ రాజు అవమానం పొందాడు, కోపంగా ఉన్నాడు, రాణిని చూడలేకపోతా ఉన్నాడు, కోపంతో ఉన్నాడు. ఆ సమయంలో రాజుగారి క్రింద 7 సలహాదారులు ఉన్నారు. ఎంతమంది అయ్యా? 7 సలహాదారులు. 15వ వచనంలో చెప్పబడింది కదా, అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచు రాజ్యమందు ప్రథమ పీఠములో కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షణ, షతారు, అద్మత, తర్షీషు, మెరెను, మెర్సేనా, మెమూకాన్ అనువారు. 7 సలహాదారులు, 7 కౌన్సిలర్స్. ఎంతమంది అమ్మా? ఎంత చెప్పండి?
రాజుగారి చుట్టూ 7 సలహాదారులు ఉన్నారు. ఇప్పుడు రాణి నేరస్తులైంది, రాణి కోల్పోయాడు, రాణి వెళ్ళిపోయింది, ఇప్పుడు అవమానంగా ఉన్నాడు, కోపం ఎక్కువైపోతా ఉంది. ఏం చేయాలి? ఇప్పుడు రాణి ముఖం చూడడానికి ఆయనకి అవకాశం లేదు. ఇప్పుడు చాలా వేదనతో ఉన్నాడు రాజుగారు. ఆ సందర్భంలో తన చుట్టూ ఉన్న 7 సలహాదారుల్లో, మనకి చెప్పబడిన 7 సలహాదారుల్లో ఒకడు ముందుకు వచ్చాడు. ఎవరు చెప్పండి? ఆయన మెమూకాన్. చూసారా, విన్నారా? ఎవరంటే ఆయన మెమూకాన్. ఈ సభలో 7 సలహాదారులు ఉన్నారు. ఇక్కడ వాస్తవమే, రాజ్యంలో కుటుంబంలో ఆలోచనకర్తలు అనేకులుండుట ఆశీర్వాదకరమా కాదా? సామెత గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 15:22 వచనం చదువుతున్నారు. చూడండి, 15:22. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సోదరుడా, సోదరి, రాజ్యంలోనైనా కుటుంబంలోనైనా ఆలోచన చెప్పేవారు కావాలి. ప్రతి వ్యక్తి కంట ఒక మెంటర్ అవసరం అంట. మెంటర్ అంటే ఎవరు చెప్పండి? ఒక ఆలోచన చెప్పేవాడు, ఒక కౌన్సిలర్. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నీ ఆత్మీయ జీవితానికి ఒక కౌన్సిలర్ ఉన్నాడా? ఆలోచన చెప్పేవాడు ఉన్నాడా? నాకెవరు ఆలోచన చెబుతారు అంటున్నావా? నేను ఎప్పుడు అనాలోచనగా ఉండను అంటావా? ఏంటి? అది కాదు. ఇక్కడ ఆలోచన దేవుని దగ్గర నుంచి మనం తీసుకోవాలి. ఇక్కడ ఆత్మీయంగా కూడా సేవకుల, పెద్దల, తండ్రి, తల్లి, ఎవరో ఒకరు నీకెవరు ఉండాలి? ఆలోచనకర్తలు ఉండాలి. నీకు ఆలోచన ఇచ్చేవాడు, ఇది కాదయ్యా, ఇది ఎలా చేయకూడదు, ఎలా చేయాలి, నీకు నీవే అడిగే ఆలోచనకర్త ఉన్నాడా? నీకు ఎంత ఆశీర్వాదం అది. అందుకే అంటాడు, చూడండి ఏమన్నాడు? ఆలోచన చెప్పరు వారు బహుమంది ఉన్న ఎడలా ఉద్దేశములు దృఢపడతాయి. నీ ఉద్దేశం దృఢపడతాయి. 12వ అధ్యాయం 16వ వచనం. సామెతలు 12వ అధ్యాయం 16వ వచనం. 12:16 చదువుతున్నారు. 12:16 చదువుతున్నారు. చదవయా. మూఢుడు కోపపడునది నిమిషంలోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడి పరచక ఓరకుండును. ఎలా ఉంటాడంట? ఏమ్మా, ఏం చేస్తాడంట? వివేకి తొందరపడడు, తొందరపడి మాట్లాడాడు, తొందరపడి రకరకాల ఆలోచనకు లొంగడు. కానీ ఇక్కడ మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, రాజు బుద్ధిహీన ద్వారా సలహాదారులు మీరేం చెబుతారో చెప్పండి అంటే ఒకడు వచ్చాడు ముందుకి. ఆ 7 ఎవరు అతను చెప్పాను చెప్పండి? మెమూకాన్. నేనంటాను ఇక్కడ చెప్పాలంటే రాజు బుద్ధిహీన ద్వారా ఆ సలహాదారుల్లో ఒకడైన మెమూకాన్ చెప్పినటువంటి సలహా తీసుకున్నాడు. ఇక్కడ స్త్రీలను కింద ఉంచుదాం రాజా అన్నాడు. ఏ సలహా ఇచ్చాడినా? ఏమన్నాడు? ఏ సలహా ఇచ్చాడినా చెప్పండి? స్త్రీలు మాట వినరు, ఇది మాత్రం మనం మౌనంగా ఉంటే వాడు మనకి ఎవరికి లోబడ, రాజ్యం అంతా తంటాలి మనకి, రాజా ఆమెను పక్కన పెడదామన్నాడంట. ఎవరిచ్చింది సలహా? మెమూకాన్. రాజ్యము, కుటుంబము ఒక వ్యక్తిపై ఆధారపడాల్సి వచ్చింది. ఆ సలహాదారుడు ఎవరిక్కడ? మెమూకాన్. అందుకే మెమూకాన్ రాజ్యానికి, కుటుంబానికి ఐకాన్ అయ్యాడు. ఏమాడమ్మా? ఐకాన్ అయిపోయాడు. నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబ జీవితానికి, సంఘ జీవితానికి ఆలోచన పరులు ఎవరు? అసలు ఆలోచన పరులు ఎలా ఉన్నారు? ఎలా సలహా ఇస్తున్నారు? ఎవరు సలహా తీసుకుంటున్నావు? చాలా చోట్ల చాలా కుటుంబాలు భ్రష్టు పడతానికి కారణం ఏంటంటే సరికాని వారు ఆలోచన తీసుకుంటున్నారు. భర్త వేరే చోట తీసుకుంటాడు, భార్య వేరే చోట తీసుకుంటుంది ఆలోచన. వీళ్ళిద్దరు ఇక్కడ పొసగో. అందుకే నష్టం. సంఘంలో కూడా పెద్దలారా, సేవకులారా, బాధ్యతలైన యవనస్తులారా, సోదరులారా, సంఘంలో ఉన్నవారు ఎవరు ఆలోచన తీసుకుంటున్నారు మీరు? ఇదిగో మెమూకాన్ ఐకాన్ అయిపోయాడు. రాజ్యం భ్రష్టత్వం పట్టింది. ఏంటో తెలుసా? ఒక ప్రశ్న అడగనివ్వండి. సలహా కొరకు ఎక్కడికి వెళుతున్నావు నీవు? జాగ్రత్త. మెమూకాన్లు ఉంటారు. సరైన సలహా ఎవరు? వారు ఆలోచింపనీరు నిన్ను. నీకు సరైన ఆలోచన ఎక్కడో తెలుసా? దేవుని వాక్యం ఎద్దకు రండి. కమ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. అయ్యా, ఈ సమస్య నాకుంది, దేవుని ఆలోచన ఏంటో చూడయ్యా అని అడగాలి. ఎప్పుడైనా ఆ అనుభవం మన జీవితంలో కలుగుతుందా? ఎంత ఆశీర్వాదం అది. దేవుని ఆలోచన కనుక్కుందాం. 66 గ్రంథాలలో దేవుని ఆలోచన స్పష్టంగా ఉంది. అన్ని సమస్యలకు పరిష్కారం దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. ఎలాంటి సమస్య అయినా కావచ్చు, దేవుని యొద్దకు ఆలోచనకు వచ్చినప్పుడు ఆయన ఎంత సమాధానపరుస్తాడో చూడండి.
దైవ సేవకులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, వారిని అడగండి, ఆలోచన తీసుకోండి. ఎంత ఆశీర్వాదం చూడండి. రెండవది, ప్రార్థనాపూర్వకంగా జాగ్రత్తగా తీసుకోవాలి సలహా. ఎలా తీసుకోవాలి మనం? ఎలా ఆలోచన తీసుకోవాలి చెప్పండి? ప్రార్థనాపూర్వకంగా. రాజు తీసుకున్న తొందరపాటు నిర్ణయం, త్రాగిన మత్తులో నా భార్య రావాలి, ఆమె అందాన్ని చూపించాలన్నాడు. చివరికి కుటుంబంలోనే ఎంత నష్టం వచ్చి పడిపోయింది. మత్తులో ఉండి, తొందరలో ఉండి, ఏదో మైకంలో ఉండి ఆలోచన తీసుకుంటావా, ఆలోచన అడుగుతున్నావా? చాలా ప్రమాదం. మత్తులో కాదు, ఏదో దురాలోచనలో కాదు, మైకంలో ఉండి కాదు, ప్రార్థనాపూర్వకంగా ఆలోచన తీసుకోవాలి. అది ఎంత ఆశీర్వాదం. మన ఆలోచనలో దేవుడు ఘనత పొందాలి. ఆ విధంగా మన ఆలోచనలు ఉండాలి. మన ప్రభువుకి ఏం పేరు? ఎవరు చెప్పండి? ఆయన ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడైన, నిత్యుడగు తండ్రి. ఆయన కంటే ఇంకెక్కడుంది మనకు సలహా దొరికేది, ఆలోచన దొరికేది? ఎక్కడుంది? ఆయన దగ్గరే. ఒకటి, దేవుని వాక్యం దగ్గరకు వద్దాం, ప్రార్థనాపూర్వకంగా తీసుకుందాం. మూడోది, గొప్ప అనుభవం గలవారు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, వారి దగ్గరకు వద్దాం. దేవుడు ఇంకా సర్వాధికారే. దేవుని వాక్యంలో మన జ్ఞాపకం తీసుకునేది. ఈ మధ్యాహ్న వేళ సోదరుడా సోదరి, ఎస్తేరు గ్రంథంలో ఈ మొదటి అధ్యాయంలో మనం నేర్చుకున్న ప్రధానమైన అంశం ఏంటి చెప్పండి? పై అధికారమునకు లోబడుచున్నామా? ఆర్ వి ఒబేయింగ్ అబౌవ్ అథారిటీ? రాజ్యంలో ఉన్న అధికారం కావచ్చు, కుటుంబంలో ఉన్న అధికారం కావచ్చు, వ్యక్తిగతమైన అధికారం కావచ్చు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం లేక 5-6 వచనాలు. నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు లోబడము, ఒప్పుకొనుము. ప్రియ సోదరా సోదరి, నీ ప్రవర్తనలో ఏ అధికారమునకు ఒప్పుకుంటున్నావు నీవు? నీ ప్రవర్తనలో పూర్ణ హృదయముతో. ఈ మధ్యాహ్న వేళ ప్రియ సోదరుడా సోదరి, యవనస్తులారా, నీ కుటుంబ జీవితంలో ఉన్న కుటుంబీకులారా, సంఘ జీవితంలో ఉన్న సంఘ నాయకులారా, పెద్దలారా, ఏ విధంగా మనం ప్రభు ఆయనందు నమ్మకముంచుతున్నాం? పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుమన్నాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఎన్నోసార్లు స్వబుద్ధి మీద ఆధారపడుతున్నాం. అందుకే ఆలోచన చెప్పాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ జీవితమే ఆయన అధికారం ఒప్పుకున్నప్పుడు ఎంత ఆశీర్వాదం ఉంటుంది. యేసు ప్రభువా, నేను పాపంలో జీవిస్తూ కొనసాగుతున్నాను, గర్వంతో, కోపంతో, రకరకాల వాటితో నింపబడి ఉన్నాను. అందుకే గలిబిలి, గందరగోళం, నా కుటుంబంలో నెమ్మది లేకుండా కారణం అదే. నా సంఘంలో లేకపోతే నా ఆ రాజ్యంలో నేనున్నటువంటి పరిస్థితుల్లో, నేనున్న స్థలంలో ఎలాగుంది? నీవు నాకంటే అధికారం గలవాడు, పై అధికారం. అందుకని రోమాపత్రిక 10:9 చెప్పబడింది, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదు. ఆయన నీకు ప్రభు అయ్యాడా? ఆయన నీకు పై అధికారి అయ్యాడా? ఆయన నీకు రాజు అయ్యాడా? అయితే ఎంత ఆశీర్వాదం. కుటుంబంలో, సంఘములో, అన్నిట్లో ఆయనే నిజమైన అధికారిగా ఉంటాడు. అలాగునే ఆయన వెనుక ఉండి జరిగిస్తున్న సర్వాధికారాన్ని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అందుకే ఒకే మాట చెప్పాలి, ఇదే రక్షణ దినము, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం లోబడటానికి. ప్రారంభంలో చెప్తూ వచ్చాను, ఏమని? ఎవరు లోబడటానికి ఇష్టపడతారో వాళ్ళే ఆజ్ఞాపించడానికి కూడా సరిపోయిన వారు అని. ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుదాం. కృపలిగిన మా ప్రియ తండ్రి, నీకు వందనాలు. ఉన్న అధికారములన్నీ దేవుని వలనే కలిగినవి. మీరు మా వ్యక్తిగత జీవితానికి అధికారమైనందుకే స్తోత్రములు. ఇంకా కుటుంబాలుగా, సంఘములుగా నీ అధికారమును ఒప్పుకున్నప్పుడు, పూర్ణ హృదయంతో నీ మీద ఆధారపడినప్పుడు, ప్రభువా, మీరు చేసే సరళత, ధారాళత ఎంత గొప్పదో. ఈ మధ్యాహ్న వేళ రాజ్యంలో అధికారం, కుటుంబంలో అధికారం,
వ్యక్తిగతమైన జీవితంలో అధికారం, నీకు లోబడుట వలన ఎంత ఆశీర్వాదమో, ధిక్కరించడం ద్వారా ఎంత నష్టమో నేర్చుకున్నాం. ఈ మాటలు మా ఆధ్యాత్మ జీవితానికి మేలు ఆశీర్వాదం ఉంచమని, మా ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఉంచుతారని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.